నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 3వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు వస్తాయి. ఆర్థికంగా మరొక పురోగతి, ఒక మెట్టు ఎక్కే పరిస్థితి కనబడుతోంది. కొత్త కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల యొక్క సపోర్ట్ లభించడంతో పాటుగా ఒక కీలకమైన అంశం మీ గురించి చర్చించే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత సంతాన పరంగా చూసినట్టయితే కనుక ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సంతాన యోగం కలగడంతో పాటు సంతానం ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు కనబడబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే రాజకీయ రంగంలో కొత్త కొత్త అవకాశాలు కానీ, కొత్త కొత్త పదవులు కానీ వచ్చే అవకాశం సూచనప్రాయంగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి కుంకుమార్చన చేయడంతో పాటు గరికమాలను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నారు. ఈ సంచారం అంటే అనగా చంద్రుడు కూడా 10వ స్థానము, శని భగవానుడు వక్ర స్థితిలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎక్కువగా అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒత్తిడి, మానసిక అశాంతి, ఆందోళన కలిగే అవకాశం కనబడుతోంది. పై అధికారులతో తగవులు కానీ, లేదా పెద్ద పెద్ద పోట్లాటలు కానీ, లేదా మీ యొక్క ఉద్యోగం పోవడం కానీ, ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటివి ఏమైనా సందర్భంగా మీకు కనబడితే జాగ్రత్తగా ఒదిగి ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకుందామన్నా అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది. కానీ తక్షణము అది అమలు పరచలేనటువంటి అడ్డంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ విషయాల్లో కొంత మానసిక ఆందోళన, భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణము, కొంతమంది దూరం అయ్యే అవకాశము ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కానీ పట్టుదలతో కనుక మీరు పని చేసినట్టయితే, వీటన్నిటిని తట్టుకుని నిలబడినట్టయితే ఈ రోజు సక్సెస్ఫుల్ డేగా అవుతుంది. మీరు స్వయం కృషితోనే విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట శివుడికి బిల్వదళాలు కానీ, లేదా పాలతో అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు పోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది. మీకు యాత్రలు కూడా అనుకూలంగా ఉంది. పెద్దల యొక్క ఆశీర్వాదము సమయానికి అందుబాటులోకి వస్తుంది. అయితే విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఉత్తరోత్తర కూడా మీరు అనుకున్న పనులు సకాలంలో జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకుండా మంచి ప్లాన్ వేసుకుని మీ గోల్స్ని సెట్ చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడము, గతంలో ఆగిపోయిన పనులన్నీ చకచకా ముందుకు వెళ్ళడము, కొంతమందికి విదేశాలు కూడా మీ కంపెనీ తరపు నుంచి కానీ, లేదా మీరు పనిచేస్తున్న వ్యవస్థ తరపు నుంచి కానీ మిమ్మల్ని పంపించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ధార్మికంగా కొంత మీకు ఆసక్తి పెరుగుతుంది. క్షేత్ర దర్శనం కావచ్చు, ఆలయ దర్శనం కావచ్చు, దాన ధర్మాలు చేసుకోవడం కానీ, ఇలాంటి మంచి పనులు చెయ్యాలన్న తలంపు ఈ రోజు మీకు వస్తుంది. అలాంటి తలంపు వస్తే కనుక తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ ఉదయమే కనుక పలకలేని వారు ఒకసారి వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ మీ జాతకంలో ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతుంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మీకు అనుకోని మార్పులు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్పులు కానీ, చేర్పులు కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. అందరికీ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని మార్పులు మీ ప్రయత్నం లేకుండానే జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద
జాగ్రత్త పెట్టండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అంటే గతంలో ఎవరికీ తెలియదు, పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఆ రహస్యంగా చేసిన పనులు, అది మంచే కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, చెడైనా కావచ్చు, అవన్నీ ఇప్పుడు బయటపడే అవకాశము, మీరు ఇబ్బంది పడే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వృత్తిలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి మీకు. వాటిని జాగ్రత్తగా చాకచక్యంగా ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసాని ఒకసారి కానీ లేదా 3 సార్లు కానీ మీ టైంను బట్టి చదువుకున్నట్టయితే కనుక, అంటే మీకు ఏదైనా ఇబ్బంది కానీ లేదా కష్టం కానీ ఏదైనా ఉన్నట్టయితే ఆ సంకల్పం చెప్పుకొని ఒకసారి కానీ 3 సార్లు కానీ చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. స్వామివారికి 5 అరటి పళ్లను నివేదనగా చేయండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.